శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్లో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవటం జరిగింది. 28వ తారీఖు దాకా ఉండే కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక్కొక్క దాత సహకారంతో. ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరం కూడా ఇవన్నీ దాతల సహకారంతో, భక్తుల సహకారంతో, ఇవన్నీ కమిటీ వారి సభ్యులు పర్యవేక్షణలో ఈ 13 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా చేసుకుని 14వ సంవత్సరం అడుగుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ ఇచ్చేసి సోమవారం ఆశీస్సు పూర్తిగా పొందాలని మరీ కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా పాంచాహ్నిక దీక్షతో స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేడు స్వామివారిని పెళ్లి కుమారుడును అమ్మవార్లను పెళ్లి కుమార్తెను చేసేటువంటి ముద్రణోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. ఈ రోజు పూజా కైంకర్యపరులు మట్ట నళిని మోహన్ కనకదుర్గా భవానీ దంపతులు, అలాగే సాయంత్రం అంకురార్పణకు డాక్టర్ భీమలింగేశ్వరరావు గారి దంపతులు, అలాగే స్వామివారికి అలంకరణ అమ్మా సిల్క్స్ వారు, అలాగే బుద్ధన సత్యనారాయణమూర్తి గారు అలంకరణ ప్రసాదములు ఈ రోజు కైంకర్యం చేయడం జరిగింది. స్వామివారికి ఈ రోజు విశేషమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి నేడు సాయంత్రం మృత్సంగ్రహణం ఆలయ మండపంలో పుట్టమొట్టును సేకరించి అమ్మవారి యొక్క మేదినీ పూజను నిర్వహించి యాగశాల ప్రవేశం, యాగశాలలో అంకురార్పణ అనేటువంటి కార్యక్రమంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి శ్రీకారం